ఈ మామూలు గుడ్డు ధర 6 రూపాయలు అయితే ఈ ప్రీమియం గుడ్డు రేటు 12 రూపాయలంట. మరి అంతగా లోపల ఏమున్నదంటారు? కాలేజ్ తొందరగా వదిలేసారు ఈ రోజు. నాకు ఆకలి వేసేస్తున్నది కదరా. డెబ్బై మిట్ట మధ్యాహ్నం ఎండ చూడు ఎండ కొట్టేస్తున్నాదో కలిసిపోయాను కదా నిజంగా. ఒక్క నాకు మాత్రమే కాదు బండికి కూడా చెవట్లు గాడిపోతున్నాయి. ఏంద్రా నాయన ఈ టార్చర్ అసలు ఇంటికి వచ్చేసాం కదా అయిపోయిందిలే. చూడరా వాడు అరస్తున్నాడు. అండే గుడ్లే గుడ్లే అండే అండే గుడ్లే గుడ్లే అండే. ఓహో ఎక్స్ మ్యాన్ గుడ్డోడే రే. నీ గుడ్లు కావాలి రా 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 రా. ఎవడ్రా నువ్వు అరే గురే అంటున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓహో ఇప్పుడు ఏం మిమ్మల్ని సార్ అనాలి సార్? ఒక డజన్ గుడ్లు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అది మర్యాద. ముందు గేట్ దిరా, ఎండ ఉంది, లోపలికి వచ్చి మాట్లాడదాం. ఈడప్ప ఒక పక్క రెస్పెక్ట్ అని చెప్పేసి ఇంకో పక్క నన్నే రా అంటున్నాడు సార్. సర్లే ఆకలి అవుతున్నది. ఒక పక్క ఏడుతో మనకెందుకు వచ్చింది? బడి చెయ్యి తేడా సింగ్. ఇప్పుడు చెప్పరా నీ బడ్జెట్ ఎంత, నీ రేంజ్ ఎంత? గుడ్డుకు బడ్జెట్ ఏంటి సార్? డజన్ ఇవ్వండి. పీసు 6-7 రూపాయలు ఉంటుందిగా. మొత్తం ఎంత చెప్తే మేము ఒక్కరు కొడతాను సార్. అదే మరి నువ్వు నా గుడ్లను తక్కువ అంచనా ఎత్తనవరా? మన దగ్గర 6 రూపాయల గుడ్లు ఉన్నాయి, 12 రూపాయల గుడ్లు ఉన్నాయి. నీకు ఏది కావాలి చెప్పు. 12 రూపాయల గుడ్ల ఏంటి నువ్వు పెట్టావా సార్ వాటిని? మాటలు జాగ్రత్త. ఇవి ప్రీమియం విఐపి గుడ్లు. స్టాంపు గుడ్లు చూసావా వీటికి? ఇవి పెట్టే కోళ్ళు నీ లెక్క ఏది పడితే అది తింటా అనుకుంటున్నావా ఏంది? మంచి డైట్ ఫాలో అవుతాయి. ఏమో లోకల్ కొడుగుడ్లు. ఇవి పెట్టే కోళ్ళు ఊర్ల మీద పడి ఏది పడితే అది తింటా ఉంటాయి. ఏం తింటే నాకెందుకు సార్? ఏం మాడుతున్నావురా? వీటిలో ఒమేగాలు, సెలెనియం, కార్టినాయిడ్లు, లేనిపోని విటమిన్లు ఇంకా బోల్డ్ ఉంటాయి వీటిలో. వీటితో నేనేం చేసుకోవాలండి? అంటే ఇది తింటే కాల్షియం, బోన్ స్ట్రెంత్ ఇవన్నీ వస్తాయి మరి. ఓ ఆరోగ్యకరం అంటారా? హెల్త్ ఈస్ వెల్త్. సో అయ్యో కారు ఈ కారు మొత్తం డజన్ ఇచ్చేయం చెప్తాను. 6 1 2 3 4 5 6 ఇవేమో 6. ఇదిగోరా సంతోషం. 10 రూపాయలు ఎక్కువైనాయి. సరే ఉంటా మరి. సార్ 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 నా చిల్లర సార్. ఈ తేడా సింగ్ చేతికి వచ్చింది తిరిగి వెళ్ళినట్టు చరిత్రలోనే లేదు. సార్ 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 ఇది అన్యాయం సార్. నేను ఎగ్స్ పోలీ 10 రూపాయల కక్కుడు చదవకి. ఇప్పుడు వీడికి ఏం ఇద్దాం? తీసుకో, ఆడుకో, పండగ చేసుకో. ఏందిరా ఇదే పడవిచ్చి పడాయి చేసుకోమంటున్నాడు. ఎలా ఉన్నాడు ఏంటిడు? ఏదో ఒకటి సార్. సర్లే ఆకలి వేస్తున్నాను నిజంగా. రే కాయా కాయా మాయా కాయ రే ఏడున్నావురా నువ్వు? నీ అమ్మ లుంగి సారిపోయింది. అయ్యా ఏమైంది మాయా? ఏమైంది? ఏంలే ఆకలి వేస్తున్నది నిజంగా. గుడ్లు పట్టుకొని వచ్చాను. ముందు ఉడకెట్టి తర్వాత కూర చేసుకుందాం. నేను స్నానం చేసి వస్తా. సరే లెటర్స్ బాయిల్. అవును ఇంతకీ ఎలా ఉడకబెట్టాలి? ఏంటి మా బుడగలు రావట్లేదు ఇంకానా? మామూలుగా మనం తినే గుడ్డు ఇలా ఉండదే. ఏదో కొంపులు వేపిస్తున్నట్టున్నాను. మాయా నీకోసం గుడ్డు ఉడకెట్టేసా. ఏందిరా ఇది? ఏ ప్రాబ్లం ఏంటి? ఆకలికి ఉందన్నావు కదా, వేడివేడిగా ఉంది తినే. ఒరే నేను బాయిల్డ్ ఎగ్ గుడ్డు ఉడకబెట్టమన్నా అంతే కదా. పోచు ఎగ్ చేసేవేంటి? పోచి ఏంటి మాయా? ఏంటి ప్రాబ్లం ఏంటి? షేప్ ఏదో తేడాగా వచ్చింది కానీ బానే ఉడికింది కదా తినే. ఏందిరా దీన్ని తినేదే? ఆల్వేస్ గుడ్లని మింగి తినడం తప్పితే ఎప్పుడైనా గుడ్లను ఉడకెట్టేవేంట్రా నువ్వు? లేదు మాయా, ఫస్ట్ టైం మాయా. నీది నువ్వు తినేసిలే, నాది నేను ఉడకెట్టుకుంటా. అలా అంటే ఏంటి మాయా? అడుగు మనుషులు మాయా, నాకు కూడా చూపించు మాయా. ఏందిరా చూపించేది నీకా? నువ్వు ముందు ట్రా చెప్తా. కాదురా కాయ మంది ఎంత ఫుడ్ ఛానల్ అయితే మాత్రం ఇప్పుడు నేను గుడ్డు ఉడకెట్టి ట్యూటోరియల్ పెట్టాను అనుకో, ఓతారు కింద కామెంట్లో. మియా ఖలీఫా కూడా బుజ్ ఖలీఫా ఎక్కాలంటే ఫ్లోర్ ఎక్కి వెళ్ళాలి మాయా. ఎగురుకుంటే వెళ్ళిపోదుగా. నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతావురా? అదే అన్న మాస్టరు మోటరు. అదే మాయా మోటోమేషన్ మాయా. వంటలో నేను కూడా మెట్టు ఎక్కుదామని మాయా. నేర్పిస్తా. మామూలు మన గుడ్డు మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ సాఫ్ట్ బాయిల్ జామీ ఎగ్ ఎన్ని నేర్పిస్తాను రా. ఈ రోజు మనం 6 రూపాయల గుడ్డుతో పాటుగా ఈ 12 రూపాయల గుడ్డుని కూడా ఉడకెట్టేద్దాం గైస్. ముందుగా ఓ గిన్నెలో వాటర్ తీసుకొని మన గొడ్లని నిదానంగా వాటర్ లో అయితే పెట్టేద్దాం. ఇలా పెట్టినప్పుడు ఎగ్స్ కంప్లీట్ గా అడుక్కెళ్ళి ఈ విధంగా కూర్చోవాలన్నమాట. అప్పుడే గుడ్లు ఫ్రెష్ గా ఉన్నట్టు. లేదు పైకి తేలేయా పారేసేయండి. దే ఆర్ స్పాయిల్డ్. ఈదర్ ఓల్డ్ అయిపోవడమో లేదంటే పింక్ బొక్కపడ్డమో ఏదో ఒకటి ఉంటుంది. వాటిని మనం తినకూడదు. సో మన ఎగ్స్ ఫ్రెష్ గానే ఉన్నాయి కాబట్టి దే ఆర్ రెడీ టు యూస్. మంచిగా మనం ఎలక్ట్రికల్ స్టవ్ అన్నమాట. మామూలుగా ఉండదు మనతో. దీని మీద పెద్ద గిన్నె అయితే పెట్టేద్దాం. అండ్ ఫుల్ వాటర్ అసలు ఏ లెవెల్లో పోయాలంటే మనం గుడ్లు పెడితే ఆ గుడ్లు కంప్లీట్ గా మునిగిపోవాలన్నమాట నీళ్ళల్లో. గుడ్లని నీళ్ళలో స్టవ్ వెలిగిస్తే అంతే. వీటిని ఇట్ట చేయాలని నీకు తప్పితే అందరికి తెలుసు. మన భారతదేశంలో మనం హార్డ్ బాయిల్డ్ ఎగ్ తింటాం అనమాట. కొత్తగా నమిలి తినేసేది కానీ, కూరల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ ఎవ్రీథింగ్ ఈస్ హార్డ్ బాయిల్డ్ అనమాట. అంటే మనకి ఇక్కడ గుడ్డు ఉడకబెట్టేటప్పుడు టైం తో పెద్ద మనకి ఫరక్ కూడా పడదు. ఇదిగో చూసారా మంచిగా బుడగలు వస్తాయి. వాటర్ మనకి అలా బుడబుడ ఉడకాల. ఒక 15-20 నిమిషాలు గుడ్డుని వేసి పెడితే చాలన్నమాట. ఒక్కోసారి పెంకు పగులుద్ది అనమాట. అంటే గుడ్డు ఉడికినట్టు. అండ్ మనకి ఈసారి అయితే పగలేదన్నమాట. పెంకు మంచిగా ఉడికిపోయింది. ఒక
ఒక 18 నిమిషాలట అవుతున్నది. ఈ హార్డ్ బాయిల్ చేసేటప్పుడు కొన్ని నిమిషాలు ఎక్కువ ఉడికినా కూడా మనకి గుడ్డు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. టేస్ట్ లో మనకి అంత డిఫరెన్స్ అయితే రాదు. అట్టని చెప్పేసి మీరు గంటలు నీళ్లు మొత్తం ఆవిరైపోయేంత వరకు ఉడకట బాగా. గుడ్లు ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నె నిండా నార్మల్ టెంపరేచర్ ఉండే వాటర్ లో అయితే వేసేసుకోండి. ఫారిన్ వాళ్ళు కోల్డ్ వాటర్ లో వేసేయమంటారు. ఇమీడియట్ గా టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చిన కారణంగా స్టాకింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. అంటే గుడ్లు లోపల ఇన్స్టెంట్ గా కుకింగ్ అయిపోద్ది అనమాట ఇలా వేస్తే. కాకపోతే నేను కోల్డ్ వాటర్ లో వేసి ట్రై చేసుకున్నా అట్లా చేస్తే మనకి గుడ్డు సల్లంగా అయిపోతుంది తినేటప్పుడు. చాలా చండాలంగా ఉన్నది నాకు. సో మనం మామూలు నీళ్ళు పట్టుకొని వచ్చి దానిలో వేసిన చాలు. మనకి బేసిక్ గా ఏంది ఏడేడిగా ఉండే గుడ్లు కొద్దిగా వేడి తగ్గాల. ఆ తర్వాత మీరు ఇది గమనించండి గైస్, మీరు గుడ్డుని ఇలా తీసుకొని టేబుల్ మీద అట్ట ట్యాపింగ్ అయితే చేయాలి. అప్పుడు ఇక్కడ క్రాక్ పడింది చూసారా, ఆ తర్వాత ఇలా టేబుల్ మీద రోల్ చేసినట్టు చేస్తే మీకు పెంకు మంచిగా పగిలిపోద్ది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ నీళ్ళలో ముంచిన తర్వాత మీకు వలవడం ఎక్స్ట్రీమ్లీ ఈజీ అయిపోద్ది అనమాట. ఆ టేబుల్ మీద రోలింగ్ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రెషర్ కనుక పెట్టారంటే గుడ్డు పచ్చడి అయిపోద్ది. బట్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈ పద్ధతి చాలా సులువు. మనం గుడ్డు వలసడానికి 6 రూపాయల గుడ్డిది చూడండి ఎంత మంచిగా పీల్ అయిపోయిందో. అటు పక్క తిరుగు. ఇక్కడ 2 గుడ్లు ఉన్నాయి చూసావా, ఇట్లో ఒకటి ఉడకబెట్టిన గుడ్డు ఇంకోటి పచ్చి గుడ్డు అనమాట. ఏదో చెప్పు చూద్దాం. ముందు మాయా పగల కొడితే సరిపోతుందిగా. పగల కొట్టుకుని చెప్పాలా? అదేలా మాయా, ఇదిగో చూపిస్తాను రా. ఒక గుడ్డుని తీసుకుని మీరు టేబుల్ మీద పెట్టి అలా తిప్పి చేత్తో ఆపితే ఆగిపోయింది అనుకోండి, అది బాయిల్డ్ ఎగ్. లేదు మీరు గుడ్డుని మళ్ళా టేబుల్ మీద పెట్టి తిప్పారు అండ్ చేత్తో ఆపారు, మళ్ళా తిరగడం మొదలెట్టింది అనుకోండి, అది పచ్చి గుడ్డు. ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. మ్యాటర్ ఏంటంటే పచ్చి గుడ్డు లోపల లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది కదా, తెల్లసొన పచ్చసొన. మనం ఫస్ట్ ఇలా తిప్పినప్పుడు మనకి లోపల అక్కడ లిక్విడ్ కూడా తిరుగుతా ఉంటాయి అనమాట. నువ్వు చేయబెట్టి ఆపినప్పుడు నువ్వు బయట ఉండే షెల్ సాలిడ్ స్టేట్ లో ఉండే దాన్ని మాత్రమే ఆపుతున్నావు, కానీ లోపల ఇంకా లిక్విడ్ తిరుగుతా ఉన్నాయి. అందుకే మళ్ళా గుడ్డు తిరగడం మొదలెట్టేస్తుంది. బాయిల్డ్ ఎగ్ మొత్తం సాలిడే కాబట్టి ఆగిపోద్ది అనమాట. లిటిల్ బిట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి మీ గుడ్డు తిరిగిందో లేదో. సరే గైస్, మరి మనం ఇంక 12 రూపాయల గుడ్డు కూడా పగల కొడదాం. నేను పగల కొడతా మాయా. గుడ్డ అయితే పగిలిపోయింది. అరే తలకేమైనా పగిలిందో చూడు ఒకసారి. లేదు లేదా అయ్యో బాబు డేంజరస్ క్యాండిడేట్. కట్టుకోటు నువ్వు ముందు కట్టుకోటు. చూసా మాయా గుడ్డు పగిలిపోయింది. ఈ నీళ్లు గట్ట మనకు అక్కర్లేదు మాయా. ఎందుకు మనకి ఆదాయం చేద్దాం నీళ్ళని. గుడ్డు నూలు చేద్దాం, టేబుల్ మీద పెట్టి రుద్దడాలు ఇవన్నీ అవసరం లేదు మాయా. మనకి పట్టుకొని పీకేయడమే. వచ్చేసి చూసావా గుడ్డు రెడీ. నీకు దండరా బాబు, నువ్వు ముందు గుడ్డి చెప్తా దీనిలో. బయట నుంచి చూడడానికి 12 రూపాయల గుడ్డు కొంచెం పెద్దగా ఉంటే 6 రూపాయల గుడ్డు సైజులో కొంచెం చిన్నగా ఉన్నది. మరి కట్ చేసి చూసేద్దాం. మరి ముందుగా 6 రూపాయల గుడ్డుని అయితే కోసేద్దాం. మరి 12 రూపాయల గుడ్డుని కనుక కోసినట్లయితే ఇది చూడండి గైస్. 6 రూపాయలది మామూలు గుడ్డు లెక్కి ఎల్లోగా ఉంటే 12 రూపాయలది మాత్రం ఆరెంజ్ గా ఉన్నది చూడండి. సైజు కూడా మనకి పెద్దగా ఉన్నది. ఈ గుడ్లెట్టే కోళ్ళకి లేనిపోనివంతా పెట్టి మేపకుండా కొద్దిగా మంచిగా చూసుకుంటూ డైట్ పెడతారంట. మరి తల్లి హెల్దీ అయితే గుడ్డు కూడా హెల్దీయే కదా. ఈ విటమిన్ ఒమేగా 3 ఇవన్నీ మామూలు గుడ్డుతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అందుకే ఇట్ట యోకు ఎల్లో ఉండేది కాస్త ఆరెంజ్ తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్. మా ఊర్లో గుడ్లు ఇలా ఉంటాయి మాయా. ఇదేంటి మాయా పండిపోయినట్టు ఉంది. 2 రోజులు ఆగితే కుళ్ళిపోయిద్దేమో. కొలడానికి అదేమన్నా పండు అనుకుంటున్నావురా కయ్య? ఏదోట్లేదు తిందా రామాయా, ఆకలేస్తుంది. ఆకలి నాకురా వేసేది, అసలు కడుపులో కాలిపోతుంది రా. తిందాం దాదా. ముందుగా మనం 6 రూపీ ఎగ్ అయితే తినేద్దాం. Cheers. పర్ఫెక్ట్ ఉడికింది. టేస్ట్ గుడ్డు లెక్క ఉంది మాయా. గుడ్డు లెక్క కాకుండా 12 రూపాయలు తినా. పండిపోయిన గుడ్డు రామాయ తిందాం. 12 రూపీ ఎగ్. అమ్మాయ నా గుడ్డు అయితే సేఫ్. ముందుగా మనం ఎల్లో కాదు ఆరెంజ్ అయితే టేస్ట్ చేద్దాం కదా. ఇంకా వైట్ కూడా బాగున్నాయి. 2 గుడ్డు లెక్కే ఉన్నది కదరా. గుడ్డు లెక్క ఉంటుంది. నువ్వే చెప్పావు కదరా మాయా. టేస్ట్ మామూలు గుడ్డు లెక్క ఉన్నది కానీ తినేటప్పుడు ఒక క్వాలిటీ అనమాట మనకి. నాకేం అనిపించలేదు, 2 ఒకేలాగా ఉన్నాయి మాయా. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. వీడియో నన్ను అసలు చేయనీడు. సాఫ్ట్ బాయిల్డ్ అండ్ జామీ ఎగ్స్ ఇంకా మిగిలి ఉన్నాయి గైస్. సో మనం నెక్స్ట్ వీడియో. నా గుడ్డు ఉంది మా ఇంకానా. మరి నేను ఇంత కష్టపడి చేశాను మా నీకోసం. తిందాం తిందాం. ఇది అసలు సరిగ్గా ఉడికినట్టు కూడా లేదు కదరా. ఇది నువ్వే చెప్పావు కదా మా పోచో అదే పోచో అనుకుని తినేస్తుందా. ఏం ఆయన కూడా అలాగే అంటాడు. బాగానే ఉంది ఇది.